బీఆర్ఎస్ ప్రభుత్వం మారాక పాలమూరు ప్రాజెక్టులో మట్టి తీయలేదని పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ని కేంద్రం వెనక్కి పంపినా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో దాని వెనక ఏం ఉద్దేశం ఉందో. 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా పూర్తి చేస్తా అని మాట్లాడాడు. సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు, నార్లా రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాను. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు, దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు, అనుమతులు తెచ్చిన ఉంటాం మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. ఉన్న వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40-50 వేల కోట్లు కావాలా, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా, కెనాల్స్లో ఏమీ లేవు. అయితే మరి అసలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంది కేసీఆర్ చేసింది? ఏ క్లియరెన్స్ లేకుండా వాటర్ అలొకేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది, మీరు పనులు ఆపండి అని. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేని కేసీఆర్ ప్రభుత్వమే హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా. ఒకవైపున పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు, మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా?